తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని భావించిన హైకమాండ్ కు పార్టీ నాయకులు తలనొప్పులు తెస్తున్నారు. అంతర్గత విభేదాలు కాస్త రచ్చకెక్కుతున్నాయి. ఏకంగా గాంధీ భవన్ ముందే గొడవకు దిగడంతో ఏఐసీసీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రెండో రోజు డీసీసీలతో సమావేశం కానున్నారు. ఈ విభేదాలను ఆమె సర్దుబాటు చేయగలరా? పార్టీ నాయకత్వం దృష్టికి వచ్చేలా రోడ్డెక్కిన నేతలు ప్రాదేశిక ఎన్నికల్లో కలిసి పనిచేస్తారా? వారిని దారికి తెచ్చేందుకు నాయకత్వం ఎలాంటి ప్రణాళికతో ఉంది? ఇక పార్టీ నాయకత్వం దృష్టికి వచ్చేలా రోడ్డెక్కిన నేతలు ప్రాదేశిక ఎన్నికల్లో కలిసి పనిచేస్తారా? లేదా వారిని దారికి తెచ్చేందుకు నాయకత్వం ఎలాంటి ప్రణాళికలు రచిస్తోంది? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. తెలంగాణ కాంగ్రెస్ లో వరుస వివాదాలతో కిరిబిక్కిరవుతున్న పరిస్థితి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యలో సఖ్యత లేక నేతల సమన్వయ లోపంతో ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కాన్స్టిట్యున్సీలలో వివిధ మండలాల్లో పెద్ద ఎత్తున నేతల మధ్య గొడవలతో కాంగ్రెస్ క్యాడర్ సతమతమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఎక్కడెక్కడ కమిటీలు వేసి వాళ్ళకి ఏదైతే గొడవలు జరుగుతున్నాయో పార్టీ నేతల మధ్య విభేదాలను చక్కదిద్దే కార్యక్రమంలో, సద్దుమనిచ్చే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. గత 2 రోజులుగా వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో దీనికి సంబంధించిన పార్టీకి సంబంధించిన గొడవల నేపథ్యంలో ఒక్కొక్కరిగా 1-to-1 ముఖ్య నేతల్ని ఎవరెవరు ఏ నేతల మధ్య గొడవలు అవుతున్నాయో వాళ్ళందరితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దానికి సంబంధించి ప్రత్యేక కొంతమందిని ఎవరైతే గొడవలు పార్టీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారికి ప్రత్యేకంగా క్లాసులు కూడా తీసుకున్నారు. వాళ్ళపైన సీరియస్ అయ్యారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లయితే కఠినంగా చర్యలు ఉంటాయని కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఎల్బీ నగర్ లో 2 కాంగ్రెస్ నేతల మధ్య ఈశ్వరమ్మ యాదవ్, జక్కిడి కుటుంబం మధ్యలో ఏదైతే గొడవలు వచ్చాయో వాళ్ళకి సంబంధించి 2కి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆ షోకాజ్ నోటీసుల వివరణ ఇవ్వాల్సిందిగా కోరడంతో నిన్న గాంధీ భవన్ లో షోకాజ్ నోటీసుల విషయం పైన కూడా జగ్గారెడ్డి ఏదైతే తుంగతుర్తికి సంబంధించిన ఇష్యూ విషయంలో జగ్గారెడ్డికి బాధ్యతలు అప్పచెప్పారు. ఈ నేపథ్యంలో మదియాష్కి గౌడ్ అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. గాంధీ భవన్ కు పలువురు నేతలు ఎవరైతే ఈ గొడవలకు సంబంధించి ఇష్యూలో ఉన్నారో వాళ్ళందరితో నిన్న గాంధీ భవన్ లో మాత్రం చర్చ కొనసాగింది. దీనికి సంబంధించి మరోసారి గొడవలు జరగకుండా వాళ్ళు చక్కదిద్దే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక మరో విషయం, మరోపక్క మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి డిసిసిలతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులతోటి 1-to-1 ప్రోగ్రెస్ గా కంటిన్యూగా నిన్న నుంచి భేటీ అవుతున్నారు. ఒక్కొక్కరితో పార్టీ సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ విషయంలో మీరు తీసుకుంటున్న నిర్ణయాలేంటి, మీరు చేస్తున్న కార్యక్రమాలేంటి, జిల్లాలో జరుగుతున్న పార్టీ నేతల మధ్య ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో ఆ విభేదాల విషయంలో కానీ పార్టీ ఎందుకు కలుపుగొలుపుగా ముందుకు వెళ్ళడం లేదు, ఎందుకు గొడవలు పెట్టుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి కోసం కష్టపడాల్సిన నేతల మధ్య ఇలా సఖ్యత లేకుండా సమన్వయ లోపంతో గొడవలు పడటాన్ని మీనాక్షి నటరాజన్ నిన్న డిసిసిలతో మాత్రం 1-to-1 మాట్లాడిన పరిస్థితి. ఈ రోజు కూడా డిసిసిలతో నిన్న ఈ రోజు వరుసగా డిసిసిలతో భేటీ అవుతారు. నిన్న పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతూ పార్టీలో ఈ గొడవలు ఏదైతే ఉన్నాయో ప్రజాస్వామ్యం కాంగ్రెస్ లో ఎక్కువ అనేది నేతల మధ్య వాక్యాలు పార్టీలో గొడవలకు దారి తీస్తున్నాయి, ఇవన్నీ సద్దుమణుగుతాయి, ఈ విభేదాలను కట్టడి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగానే వెళ్తుంది, ఖచ్చితంగా తప్పని పరిస్థితిలో క్రమశిక్షణ కమిటీ ఎంటర్ అవుతుంది, క్రమశిక్షణ కమిటీ మల్లు రవి దృష్టికి తీసుకెళ్తాము, ఎక్కడైతే
సీనియర్ నాయకుల మధ్య, మంత్రుల మధ్య, ఎమ్మెల్యేల మధ్య గొడవలు ఉంటాయో అది క్రమశిక్షణ కమిటీ కొన్ని చూసుకుంటుంది. మిగతా విషయాల్లో మాత్రం దానికి సపరేట్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు ఆ బాధ్యతలు అప్పచెప్తాము అని కూడా నిన్న అధిష్టానం కూడా తెలపడం జరిగింది. దాంతో భాగంగా ఈ రోజు డీసీసీలతో అంటే రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియ విషయం కూడా నడుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దాని మీద ప్రధాన ఫోకస్ పెట్టింది కనుక డీసీసీలు ముఖ్యంగా కీ రోల్ ఉంటారు కనుక జిల్లాల్లో డీసీసీలతో ఈ సర్ ప్రక్రియ విషయంలో కూడా ఈ రోజు చర్చించే అవకాశం ఉంది రవలి. అయితే నిన్న ఈ రోజు డీసీసీలతో మాత్రం మరోసారి ఈ రోజు డీసీసీలతో గాంధీ భవన్ లో మీనాక్షి నటరాజన్ తో భేటీ కొనసాగుతుంది. దానిపైన సమావేశం కూడా కొనసాగుతుంది. థ్యాంక్ యూ శేఖర్.